పంచభూత లింగ క్షేత్రాలలో అత్యంత ప్రముఖమైనది అరుణాచలం. తేజోలింగమైనటువంటి అరుణాచలేశ్వరుని ఆలయంలో ఒక అద్భుతం దాగి ఉంది. అదేమిటంటే సంతాన ప్రాప్తికైనా, కుజదోష నివృత్తికైనా, సంతాన ప్రాప్తికి, కళ్యాణ ప్రాప్తికి, మొండి బకాయిలు వసూలు కావడానికి, సర్పదోష నివృత్తికి, అన్నిటికీ పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ స్వామి యొక్క ప్రియ భక్తుని వృత్తాంతం ఇక్కడ దాగి ఉంది. అదేమిటో తెలుసుకుందామా? అరుణగిరినాథర్ తిరుప్పుగల్ పాడుతుంటే నోరు సుగంధభరితం అవుతుందని అంటారు. ఈ తిరుప్పుగల్ తిరువన్నామలై అంటే అరుణాచలంలో ఉద్భవించింది. సుమారు 167 ఆలయాలను సందర్శించి సుబ్రహ్మణ్య స్వామి పై పాడిన పాటల సంకలనమే ఈ తిరుప్పుగల్. అరుణగిరినాథర్ సుమారు 16,000 పాటలు పాడారని చెబుతారు. కానీ ప్రస్తుతం కేవలం 1328 పాటలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అరుణగిరినాథర్ 15వ శతాబ్దం తొలి భాగంలో జీవించారు. ఆయన జన్మస్థలం తిరువన్నమలై అని కొందరు, కావేరి పూంపట్టినం అని చెబుతారు. ఆయన తండ్రి తిరువెంకట్టార్, తల్లి ముత్తమ్మై మరియు ఆయనకు ఆది అనే అక్క ఉండేది. తన తమ్ముడికి సేవ చేయడం కోసమే ఆవిడ వివాహం చేసుకోకుండా ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిన అరుణగిరినాథర్ యవ్వనంలో స్త్రీల వ్యామోహంలో పడి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వివాహమై అందమైన భార్య ఉన్నప్పటికీ బయట స్త్రీల మోజులో పడి తన ఆస్తినంతా కోల్పోవడమే కాకుండా భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు. తన భార్య కూడా ఆయనను అసహించుకొని దూరంగా పెట్టింది. తమ్ముడిని మార్చలేక విసిగిపోయిన ఆయన అక్క కోపంతో మరియు బాధతో బయట వాళ్ళ దగ్గరకు వెళ్లే బదులు తననే అనుభవించమని చెప్పింది. తన ప్రవర్తన వల్ల కుటుంబం ఎంతలా నాశనమైందో గ్రహించిన అరుణగిరినాథర్ సిగ్గుపడి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్తాపంతో అరుణాచలం ఆలయ గోపురంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆయనను కింద పడకుండా తన చేతులతో పట్టుకొని కాపాడాడు. ఆ వృద్ధుడు ఆయనకు శరవణ భవ అనే అక్షరాల మంత్రోపదేశం చేసి అరుణగిరినాథర్ అనే పేరు పెట్టి తనను కీర్తిస్తూ పాటలు పాడమని ఆదేశించాడు. తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. పాటలు ఎలా పాడాలో తెలియక అయోమయంలో ఉన్న ఆయనకు స్వామి స్వయంగా ముత్తై తిరుపత్తై తిరునగై అంటూ మొదటి పంక్తిని అందించాడు. ఆ అశరీర వాణి ఆదేశం మేరకు ఆయన వయలూర్ వెళ్లి అక్కడ శక్తి తీర్థంలో స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాడు. వయలూరులోని పొయ్యా గణపతి ఆయన పాటలకు తిరుప్పుగల్ అని పేరు పెట్టాడు. ఆయన శరీరంలోని 6 ఆధారాలను సుబ్రహ్మణ్య 6 క్షేత్రాలుగా అర్పడై వీడు వర్ణిస్తూ పాటలు పాడాడు. ఆ తరువాత ఆయన తమిళనాడు, ఉత్తర భారతదేశం, శ్రీలంక అంతటా పర్యటించి మురుగన్ పై పాటలు పాడాడు. శ్రీవిల్లిపుత్తూరులో ఆయనను సవాలు చేసిన ఒక కవి ఆయనలోని దైవాంశను చూసి తన ఓటమిని అంగీకరించాడు. తిరువన్నామలైని పాలిస్తున్న విజయనగర రాజు ప్రభుడదేవరాయన్కు అరుణగిరినాథర్తో స్నేహం ఏర్పడింది. ఇది చూసి ఓర్వలేని కాళీమాత ఉపాసకుడు సంబంధాండాన్ ఆయనపై అసూయ పెంచుకున్నాడు. అరుణగిరినాథర్ ఒక మోసగాడని రాజుకు చెప్పి తన భక్తితో కాళీమాతను అరుణగిరినాథర్ మురుగన్ను ఎవరికి వారు ప్రత్యక్షం చేయాలని సంబంధాండాన్ సవాలు విసిరాడు. సంబంధాండాన్ కాళీమాతను రప్పించడంలో విఫలమయ్యాడు. ఆయన చేసిన తపస్సు ఆ రోజుకు ముగియడంతో అమ్మవారు ఆయనపై కరుణ చూపలేదు. కానీ అరుణగిరినాథర్ భక్తితో పాటలు పాడగానే సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంపై అక్కడున్న స్తంభంపై ప్రత్యక్షమయ్యాడు. అవమానంతో రగిలిపోయిన సంబంధాండాన్ పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొన్నేళ్ల తరువాత రాజు కంటి చూపు కోల్పోగా దేవలోకం నుండి పారిజాత పుష్పం తెస్తేనే చూపు వస్తుందని, ఆ పని అరుణగిరినాథర్ మాత్రమే చేయగలడని కుట్ర పన్నాడు.
అరుణగిరినాథర్ ఒక మరణించిన చిలుక శరీరంలో తన ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, అంటే పరకాయ ప్రవేశం ద్వారా అన్నమాట, దేవలోకానికి వెళ్ళగా సంబంధాండాన్ ఆయన అసలు శరీరాన్ని తగలబెట్టాడు. పారిజాత పుష్పంతో తిరిగి వచ్చిన అరుణగిరినాథర్ తన శరీరం లేకపోవడంతో చిలుక రూపంలోనే ఉండిపోయి రాజుకు ఆ పుష్పాన్ని అందించాడు. తర్వాత ఆయన చిలుక రూపంలోనే ఆలయ గోపురంపై ఉండి కందర అనుభూతి, కందర అందాది వంటి ఎన్నో గొప్ప రచనలు చేశాడు. ఆని నెలలో మూలా నక్షత్రం రోజున ఆయన ముక్తి పొందాడు. అరుణగిరినాథర్ జీవ సమాధి తిరువన్నామలై అరుణాచలం ఆలయం లోపల ఉంది. ఆలయం లోపల ఉన్న ఏకైక జీవ సమాధి ఇదే కావడం గొప్ప విశేషం. ఎక్కడైతే జీవ సమాధులు ఉంటాయో అక్కడ ఆలయ విపరీతపు ప్రఖ్యాతులు, మహత్యం ఉంటుంది. ఇది అరుణాచలంలో తూర్పు వాకిలికి ఎదురు వెనకాల పడమర వైపు గోపురం ముందర చిన్న గోపురం లాగా ఉంటుంది అరుణగిరినాథర్ యొక్క జీవ సమాధి. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రియ భక్తుడు అరుణగిరినాథర్. ఈ మారు అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణగిరినాథర్ యొక్క జీవ సమాధిని దర్శించి తరించండి.